ఓం గం గణపతయే నమః. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీలు ఎందుకు అత్యంత ముఖ్యమైనవో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ 4 రోజులలో దేవుడు మీకు 3 ప్రత్యేక సంకేతాలు పంపబోతున్నాడు. ఆ సంకేతాలు మీ ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, వివాహం మరియు భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను తెలియజేస్తాయి. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి రావడం, అనుకోని అవకాశం లభించడం, లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త రావడం వంటి సూచనలు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం. ఈ సంకేతాలను గుర్తించినవారు జీవితంలో ఒక పెద్ద మార్పును చూడగలరు. కాబట్టి మేషరాశికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే పూర్తి ఫలితాలు మీకు అర్థమవుతాయి. ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ప్రతిరోజూ వచ్చే రాశి ఫలాలు మరియు జ్యోతిష్య విశేషాలు మీకు ముందుగా అందుతాయి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పనిచేస్తున్నాయా లేదా అనేది వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవాలు ఇతర మేషరాశివారికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా జూన్ 24, 25, 26, 27 తేదీలకు సంబంధించిన మేషరాశి విశేష ఫలితాలను తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఇటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి. లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. దేవుడు మీకు మొదటి సంకేతం పంపుతున్నాడు. మీరు కోల్పోయింది తిరిగి వచ్చే సమయం దగ్గర్లో ఉంది. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీల మధ్య ఒక ప్రత్యేకమైన దైవశక్తి పనిచేయబోతోంది. చాలామంది మేషరాశివారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను ఇంత కష్టపడుతున్నాను కానీ ఫలితం ఎందుకు రావడం లేదు అని. మీరు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయని, మీరు నమ్మినవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదని, మీరు ఆశించిన స్థాయికి ఇంకా చేరుకోలేదని అనిపించి ఉండవచ్చు. కాని ఈ 4 రోజులలో దేవుడు మీకు ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు. ఆ సంకేతమేమిటంటే మీరు కోల్పోయినదంతా శాశ్వతంగా పోయిందని కాదు. కొన్ని విషయాలు ఆలస్యంగా తిరిగి వస్తాయి, కాని మరింత విలువతో వస్తాయి. మీరు గతంలో కోల్పోయిన ఉద్యోగ అవకాశం కావచ్చు, దూరమైన బంధువు కావచ్చు, విరిగిపోయిన ప్రేమ బంధం కావచ్చు, లేదా ఆర్థికంగా మీకు రావలసిన డబ్బు కావచ్చు. ఈ 4 రోజులలో వాటికి సంబంధించిన కదలికలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం, లేదా అనుకోకుండా జరిగిన ఒక పరిచయం మీ జీవితంలో కొత్త దారి చూపుతుంది. చాలామంది మేషరాశివారు ఈ సంకేతాన్ని చిన్న విషయంగా తీసుకొని వదిలేస్తారు. కాని ఈసారి అలా చెయ్యకండి. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది ముఖ్యమైన సమయం. మీరు ఇప్పటికే దరఖాస్తు చేసిన చోటునుంచి సమాచారం రావచ్చు, ఇంటర్వ్యూకు పిలుపు రావచ్చు. గతంలో తిరస్కరించిన వ్యక్తులు ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి రావచ్చు. మీరు చేసిన కష్టం ఎవరికీ కనిపించడం లేదని అనుకుంటే అది తప్పు. దేవుడు చూస్తున్నాడు, అందుకే ఇప్పుడు మీకు ఈ సంకేతాన్ని పంపుతున్నాడు. వ్యాపారం చేసే మేషరాశివారికి కూడా ఇదే వర్తిస్తుంది. కొంతకాలంగా అమ్మకాలు తగ్గిపోయి ఉంటే, కస్టమర్లు తగ్గిపోయి ఉంటే, పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదని బాధపడుతూ ఉంటే, ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక కొత్త కస్టమర్ మీ వ్యాపారానికి పెద్ద మార్పు తీసుకురావచ్చు. మీరు ఊహించని చోటనుంచి సహాయం రావచ్చు. మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు లాభంగా మీ ముందుకు రావచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఇదే సంకేతం కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. మీపై కోపంగా ఉన్నవారు మళ్లీ మీకు దగ్గర కావచ్చు. మీ కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా సోదరులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు కనిపించే ప్రతి చిన్న అవకాశం వెనుక ఒక పెద్ద అర్థముంటుంది. అందుకే ఎవరు మాట్లాడినా శ్రద్ధగా వినండి. ఎవరు సలహా ఇచ్చినా వెంటనే తిరస్కరించకండి. దేవుడు మన ముందుకు వచ్చి నేరుగా మాట్లాడడు.
మనుషుల రూపంలో, సంఘటనల రూపంలో, అవకాశాల రూపంలో మాట్లాడతాడు. ఈ 4 రోజులలో అలాంటి అనుభవం మీకు కలగవచ్చు. చాలామంది మేషరాశివారు గతాన్ని గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు అలా జరిగి ఉండకపోతే నా జీవితం వేరేలా ఉండేది అని. కాని దేవుడు ఇప్పుడు మీకు చెప్పే సందేశం ఒక్కటే: జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ముందుకు చూడాలి. ఎందుకంటే మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లో ఉంది. ఈ సమయంలో మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. కొన్ని రోజులుగా కనిపించని ఉత్సాహం మళ్లీ వస్తుంది. ఉదయం లేవగానే ఏదో మంచి జరగబోతోందే అనే భావన కలుగుతుంది. అది సాధారణ భావన కాదు. అది దేవుడు మీకిస్తున్న అంతర్గత సంకేతం. మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే సూచన. కొన్ని సందర్భాల్లో ఒకే సంఖ్య పదే పదే కనిపించడం, ఒకే వ్యక్తి పేరు మళ్లీ మళ్లీ వినిపించడం, అనుకోకుండా దేవాలయం కనిపించడం లేదా పాత జ్ఞాపకాలకు సంబంధించిన వ్యక్తులు ఎదురవడం వంటి విషయాలు జరగవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందనే సంకేతాలుగా భావించవచ్చు. దేవుడు మీకు రెండవ సంకేతం పంపుతున్నాడు. మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. జూన్ 24 నుంచి 27 వరకు మేషరాశివారికి అత్యంత ప్రభావవంతమైన మార్పు మనుషుల రూపంలో వస్తుంది. చాలామంది జీవితాలను అవకాశాలు మార్చవు. సరైన సమయంలో కలిసిన సరైన వ్యక్తి మారుస్తాడు. ఈ 4 రోజులలో అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు ముందే తెలిసినవాడు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు. కానీ అతను లేదా ఆమె మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తి కూడా కావచ్చు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశానికి తలుపు తెరిచే వ్యక్తి కూడా కావచ్చు. ఉద్యోగస్తుల విషయంలో ఒక సీనియర్ అధికారి, ఒక స్నేహితుడు లేదా ఒక పరిచయం ద్వారా కొత్త మార్గం తెరుచుకోవచ్చు. మీరు చేసే పనిని గమనిస్తున్న వ్యక్తి మీకు సహాయం చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఇప్పటివరకు మీ ప్రతిభ బయటపడకపోయినా ఇప్పుడు బయటపడే సమయం వస్తోంది. ప్రేమ విషయాలలో ఉన్న మేషరాశివారికి కూడా ఒక ప్రత్యేక పరిణామం కనిపిస్తోంది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఇప్పటివరకు దూరంగా ఉన్నవారు దగ్గరవచ్చు. కొన్ని అపార్థాలు తొలగిపోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముందు ఆ వ్యక్తి స్వభావాన్ని గమనించండి. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి కూడా ఇది శుభసూచక సమయం. ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యులు కొత్తగా చర్చలు ప్రారంభించవచ్చు. గతంలో నిలిచిపోయిన సంబంధం మళ్లీ ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక వ్యక్తి కేవలం మీ వ్యక్తిగత జీవితానికే కాదు, మీ ఆర్థిక జీవితానికి ఉపయోగపడవచ్చు. ఒక వ్యాపార భాగస్వామి రూపంలో రావచ్చు. పెట్టుబడి సూచన ఇచ్చే వ్యక్తి కావచ్చు. లేదా మీరు ఎన్నాళ్లుగానో వెదుకుతున్న అవకాశాన్ని చూపించే మార్గదర్శి కావచ్చు. దేవుడు ఈ వ్యక్తిని మీ జీవితంలోకి పంపే ముందు కొన్ని పరీక్షలు పెడతాడు. మీరు నిజంగా మార్పుకు సిద్ధంగా ఉన్నారా అని చూస్తాడు. అందుకే ఈ రోజులలో అహంకారాన్ని పక్కన పెట్టండి. ఎవరి మాటైనా పూర్తిగా వినండి. చిన్న మనస్సుతో స్పందించకండి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు కీలకమైన సమాచారం సాధారణ సంభాషణలోనే దాగి ఉండవచ్చు. కొన్ని మేషరాశివారు ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి చెప్పిన ఒక మాట మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. మీరు ఇంతకాలం చూడని కోణాన్ని చూపించవచ్చు. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం ఇప్పుడు మనుషుల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడో చేసిన సహాయం ఇప్పుడు మీకు తిరిగి సహాయంగా రావచ్చు. మీరు ఇచ్చిన గౌరవం ఇప్పుడు గౌరవంగా తిరిగి రావచ్చు. అందుకే ఈ 4 రోజులలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ఎందుకంటే వారిలో ఒకరు దేవుడు పంపిన సంకేతం కావచ్చు. దేవుడు మీకు 3వ సంకేతం పంపుతున్నాడు. మీరు వెళుతున్న దారి సరైనదే అని నిరూపించే సంఘటనలు జరగబోతున్నాయి. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీలలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీరు గత కొంతకాలంగా తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీ మనసులో ఉన్న సందేహం నెమ్మదిగా తొలగిపోవడం. చాలామంది మేషరాశివారు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను చేస్తున్న పని సరైనదేనా? ఈ మార్గంలో వెళ్లడం వల్ల నాకు లాభమా? నేను తీసుకున్న నిర్ణయం తప్పయిందేమో అనే ప్రశ్నలు వారిని వేధిస్తూ ఉంటాయి. కాని ఈ 4 రోజులలో దేవుడు మీకు 3వ సంకేతాన్ని పంపబోతున్నాడు. ఆ సంకేతం మాటల రూపంలో కాకుండా సంఘటనల రూపంలో ఉంటుంది.
మీరు అనుకున్న ఒక పని సక్సెస్ అవ్వడం, మీరు ఊహించని చోటు నుంచి ప్రశంస రావడం, మీకు మద్దతు లభించడం, లేదా మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ద్వారా మీరు వెళుతున్న దారి సరైనదే అని అర్థమవుతుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తుల మేషరాశివారికి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చేసిన పనిని ఎవ్వరూ గుర్తించడం లేదు అని అనిపించినా, ఇప్పుడు ఒక అధికారి లేదా ముఖ్యమైన వ్యక్తి మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. ఆ ఒక్క మాట మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. చాలా రోజులుగా ఉన్న నిరాశ ఒక్కసారిగా తగ్గిపోతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఇదే విధమైన అనుభవం ఎదురవుతుంది. ఒక కస్టమర్ ఇచ్చే ప్రశంస, ఒక కొత్త ఆర్డర్ లేదా ఒక పెద్ద అవకాశం మీకు ఇప్పటివరకు చేసిన కష్టం వృధా కాలేదు అనే భావన కలిగిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మనకు డబ్బు రూపంలో కాదు, ధైర్యం రూపంలో ఆశీర్వాదమిస్తాడు. ఆ ధైర్యమే తర్వాత పెద్ద విజయానికి కారణమవుతుంది. ఈ సమయంలో మీకు కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతాయి. ఉదాహరణకు, మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న విషయం గురించి ఎవరైనా మాట్లాడడం, మీరు అడగకుండానే మీ సమస్యకు సంబంధించిన పరిష్కారం వినిపించడం, మీరు వెళ్లాల్సిన చోటికి సరైన సమయంలో చేరుకోవడం వంటి విషయాలు జరుగుతాయి. ఇవి సాధారణ సంఘటనలు కావు. ఇవి దేవుడు మీకు పంపుతున్న దారి చూపే సంకేతాలు. ప్రత్యేకించి మేషరాశివారు ఈ సమయంలో తమ అంతరాత్మ చెప్పే మాటను వినాలి. ఎందుకంటే మీ మనసు ఇప్పుడు చాలా విషయాలలో సరైన దిశను చూపగలదు. మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని భయంతో కాకుండా విశ్వాసంతో తీసుకుంటే మంచిది. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో ఒక పాత కల మళ్లీ గుర్తురావచ్చు. మీరు ఎప్పుడో వదిలేసిన లక్ష్యం మళ్లీ మీ ముందుకు రావచ్చు. అప్పట్లో సాధ్యం కాలేదని వదిలేసిన పని ఇప్పుడు మళ్లీ ప్రారంభించే అవకాశం వస్తుంది. అదే దేవుడు చెప్పే సందేశం. ఇంకా ఆలస్యం కాలేదు, మళ్లీ ప్రయత్నించు అనే సంకేతం. మీరు ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగే ప్రశాంతత, ఒక భక్తిగీతం విన్నప్పుడు కలిగే ఆనందం, లేదా అనుకోకుండా వచ్చిన మంచి వార్త, ఇవన్నీ కలిసి మీ జీవితంలో కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. కుటుంబంలో దేవుడు చేయబోయే మార్పు. దూరమైన మనసులు దగ్గరయ్యే సమయం. మేషరాశివారు బయట ప్రపంచంతో ఎంత ధైర్యంగా వ్యవహరించినా కుటుంబ విషయాలలో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, గౌరవం మరియు అర్థం చేసుకోవడం కోరుకుంటారు. కానీ గత కొంతకాలంగా కుటుంబంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు లేదా అపార్థాలు జరిగి ఉండవచ్చు. కొందరికి మాట్లాడకపోవడం, కొందరికి వినిపించకపోవడం, మరికొందరికి అర్థం చేసుకోకపోవడం వల్ల మనసుల మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. ఈ 4 రోజులలో దేవుడు పంపే సంకేతాలలో ఒకటి కుటుంబానికి సంబంధించింది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక సంభాషణ మళ్లీ ప్రారంభమవుతుంది. మీతో మాట్లాడని వ్యక్తి మాట్లాడవచ్చు. మీకు అండగా లేరనుకున్న వ్యక్తి మీ పక్కన నిలబడవచ్చు. మీరు ఒంటరిగా పోరాడుతున్నాను అనుకున్న సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కనిపించవచ్చు. ప్రత్యేకంగా తల్లిదండ్రుల ఆశీస్సులు ఈ సమయంలో మీకు బలాన్నిస్తాయి. పెద్దల మాటల్లో ఒక దైవిక శక్తి ఉంటుంది. వారు చెప్పే ఒక చిన్న సలహా మీ సమస్యకు పరిష్కారంగా మారవచ్చు. అందుకే ఈ రోజులలో పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి. వివాహితుల జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని రోజులుగా ఉన్న దూరం తగ్గే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు తగ్గుతాయి. కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చ కూడా ప్రారంభమయ్యే సూచనలున్నాయి. కొందరికి వివాహం, మరికొందరికి గృహప్రవేశం, ఇంకొందరికి కుటుంబ సమావేశం లేదా శుభవార్త వినిపించవచ్చు. ఇంట్లో నవ్వులు పెరగడం కూడా ఒక శుభ సంకేతమే. దేవుడు కుటుంబాన్ని ఎందుకు ముఖ్యంగా చూస్తాడంటే, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు మొదటగా అండగా నిలబడేది కుటుంబమే. అందుకే ఈ సమయంలో మీ కుటుంబ బంధాలను మరింత బలపరిచే అవకాశాలు వస్తాయి. మీ మనసులో ఉన్న కోపం తగ్గించి ముందడుగు వేస్తే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కొంతమంది మేషరాశివారికి చాలా రోజుల తర్వాత ఒక బంధువు ఇంటికి రావడం లేదా దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రావడం జరుగుతుంది. ఆ సంఘటనలు మీ మనసులో ఉన్న ఒంటరితనాన్ని తగ్గిస్తాయి. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మంది మీ గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకుంటారు. ధనం మరియు అదృష్టం విషయంలో దేవుడు చూపిస్తున్న కొత్త తలుపు. జీవితంలో ప్రతి ఒక్కడికి డబ్బు అవసరం. కానీ మేషరాశివారు డబ్బు కోసం కష్టపడ్డానికి ఎప్పుడూ వెనుకాడరు. అయినప్పటికీ గత కొన్ని నెలలుగా సంపాదించినంతగా నిల్వ చేయలేకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, రావలసిన డబ్బు ఆలస్యం కావడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఇప్పుడు గ్రహస్థితులు ఒక కొత్త మార్పును సూచిస్తున్నాయి. దేవుడు మీకు పంపుతున్న సంకేతాలలో ఒకటి ధనానికి సంబంధించింది. ఈ సంకేతం పెద్ద లాటరీ రూపంలో కాకపోవచ్చు, కానీ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఒక అవకాశం రూపంలో రావచ్చు. మీకు రావలసిన డబ్బు గురించి సమాచారం రావచ్చు.
పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. ఒక అదనపు ఆదాయ మార్గం గురించి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మీకు తెలియని ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే మేషరాశివారికి ఈ సమయంలో చేసిన శ్రమకు తగిన ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు లభించవచ్చు. చిన్న లాభాలతో మొదలైన పని పెద్ద అవకాశంగా మారే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ముందుగా పూర్తిగా ఆలోచించడం మంచిది. ఉద్యోగస్తులకు వేతనం, ప్రోత్సాహకం లేదా అదనపు బాధ్యతల ద్వారా లాభం కలగవచ్చు. మీ పనిని నమ్మి అప్పగించే బాధ్యత భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశముంటుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు అవకాశమిస్తాడు, కాని దాన్ని ఉపయోగించుకోవడం మన చేతిలో ఉంటుంది. అందుకే మీ ముందు వచ్చే ప్రతి అవకాశాన్ని గమనించండి. చిన్నదిగా కనిపించినా వెంటనే తిరస్కరించకండి. ఎందుకంటే కొన్ని పెద్ద విజయాలు చిన్న అవకాశాలతోనే ప్రారంభమవుతాయి. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉంటే ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం లేదా సహాయం లభించవచ్చు. ఒక స్నేహితుడిచ్చే సలహా, ఒక పెద్ద మనిషి చెప్పే మాట లేదా ఒక అనుకోని పరిచయం మీ ఆర్థిక భవిష్యత్తును మార్చే పాత్ర పోషించవచ్చు. ఈ 4 రోజులలో మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ధనాన్ని గౌరవించేవారికి ధనం మరింత దగ్గరవుతుంది. అదే ఈ సమయంలో దేవుడు మీకు నేర్పబోయే ముఖ్యమైన పాఠం. ప్రేమ, వివాహం మరియు బంధాలలో దేవుడు చూపిస్తున్న రహస్య సంకేతం. మేషరాశివారికి ఈ 4 రోజులలో దేవుడు పంపిస్తున్న అత్యంత భావోద్వేగపూరితమైన సంకేతాలలో ఒకటి ప్రేమ మరియు బంధాలకు సంబంధించినది. చాలామంది జీవితంలో డబ్బు లేకపోయినా బతకగలరు, కాని తమను నిజంగా అర్థం చేసుకునే మనిషి లేకపోతే మనసులో ఒక వెలితి ఉంటుంది. మేషరాశివారు బయటకు చాలా బలంగా కనిపించినా ప్రేమ విషయంలో మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ఇష్టపడితే చివరి వరకు వారిని మరిచిపోలేరు. జూన్ 24 నుంచి 27 మధ్య కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి మళ్లీ మీ జ్ఞాపకాలలోకి రావచ్చు. కొందరికి ఆ వ్యక్తి నిజంగానే తిరిగి సంప్రదించవచ్చు. మరికొందరికి ఆ వ్యక్తి గురించి సమాచారం రావచ్చు. ఈ సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా అనిపించినా వాటి వెనుక ఒక దైవిక సందేశం ఉంటుంది. మీరు ప్రేమలో నిరాశను ఎదుర్కొని ఉంటే దేవుడు ఇప్పుడు మీకు ఒక విషయం నేర్పించబోతున్నాడు. ప్రతి విడిపోవడం శాపం కాదు. కొన్ని విడిపోవడాలు మనకు సరైన వ్యక్తిని కలిపేందుకు జరిగే మార్గాలు. అందుకే ఈ సమయంలో పాత గాయాలను మళ్లీ గుర్తుచేసుకుని బాధపడకండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ మనసులో ఉన్న విషయాలను దాచిపెట్టకుండా చెప్పే అవకాశం వస్తుంది. మీరు మాట్లాడాలని అనుకుంటున్న వ్యక్తితో సరైన సమయంలో సంభాషణ జరగవచ్చు. ఇప్పటివరకు అపార్థాల వల్ల దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి దేవుడు ఒక సంకేతాన్ని పంపుతున్నాడు. మీ వివాహం ఆలస్యమవుతుందేమో అనే భయం ఉంటే దాన్ని పక్కన పెట్టండి. కొన్ని సంబంధాలు ఆలస్యంగా వస్తాయి, కాని జీవితాంతం నిలుస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ద్వారా లేదా పరిచయస్తుల ద్వారా మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. వివాహితుల జీవితంలో కూడా మార్పు కనిపిస్తోంది. గత కొంతకాలంగా మాటల కన్నా మౌనం ఎక్కువై ఉంటే ఇప్పుడు పరిస్థితి మారవచ్చు. జీవితసాథి మీ భావాలను అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక చిన్న ప్రయాణం, ఒక చిన్న సంభాషణ లేదా కలిసి గడిపే కొంత సమయం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేవుడు మీకు పంపే ఈ సంకేతం ఒక విషయం చెబుతోంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ భయంతో ఉండదు, అది నమ్మకంతో ఉంటుంది. అందుకే అనుమానాలను తగ్గించి విశ్వాసాన్ని పెంచుకోండి. మీ జీవితంలోకి రావాల్సిన వ్యక్తి వస్తాడు. మీతో ఉండాల్సిన వ్యక్తి ఉంటాడు. మీకోసం రాసినది ఎవరూ తీసుకుపోలేరు. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో ఒక చిన్న సంఘటన ద్వారా తమ జీవితంలో ఎవరు నిజంగా తమవారో అర్థమవుతుంది. కష్ట సమయంలో ఎవరు పక్కన నిలబడతారో వారు మీ జీవితంలో విలువైన వ్యక్తులు. అదే దేవుడు చూపించే మరో సంకేతం. ఆరోగ్యం విషయంలో దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్న సంకేతం. జీవితంలో సంపద, ప్రేమ, విజయాలు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటిని ఆస్వాదించలేం. అందుకే ఈ 4 రోజులలో దేవుడు మేషరాశివారికి ఒక ప్రత్యేకమైన హెచ్చరికను కూడా పంపిస్తున్నాడు. ఇది భయపడాల్సిన విషయం కాదు, ముందుగానే జాగ్రత్త పడమని చెప్పే దైవిక సంకేతం.
గత కొన్ని వారాలుగా మీరు మీ శరీరం చెప్పే మాటలను పట్టించుకోకుండా ఉండి ఉండవచ్చు. అలసట వచ్చినా విశ్రాంతి తీసుకోకపోవడం, సరైన సమయానికి భోజనం చెయ్యకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటి విషయాలు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు మీ శరీరం మీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. కొంతమందికి తలనొప్పి, కళ్ల అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి పెరగడం కనిపించవచ్చు. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా మీ జీవనశైలిని మార్చుకోవాలని చెప్పే సంకేతాలు. దేవుడు అనారోగ్యం వచ్చిన తర్వాత మాత్రమే హెచ్చరించడు, ముందే చిన్న చిన్న సూచనలు ఇస్తాడు. మేషరాశివారు సహజంగా చాలా చురుకుగా ఉంటారు. ఒకచోట కూర్చోవడం వీరికి ఇష్టం ఉండదు. కాని ఇప్పుడు కొంచెం విశ్రాంతి కూడా అవసరం. శరీరానికి మాత్రమే కాదు, మనసుక్కూడా విశ్రాంతి అవసరం. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఉదయం సూర్యోదయం చూడటం మీకు చాలా మేలు చేస్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం, దేవుని పేరు జపించడం, ప్రకృతిలో నడవడం వంటి చిన్న అలవాట్లు మీలో అద్భుతమైన మార్పు తీసుకురాగలవు. దేవుడు మీకు పంపే సంకేతాలలో ఒకటి కలల రూపంలో కూడా రావచ్చు. కొన్ని కలలు మీ మనసులో ఉన్న ఒత్తిడిని బయటపెడతాయి. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి కలను భయంతో చూడకండి. కొన్నిసార్లు అవి మన అంతరంగం మాట్లాడే భాష. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం తగ్గించడం, నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం మంచిది. చిన్న చిన్న మార్పులు పెద్ద ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచగలవు. మీరు మీ ఆరోగ్యాన్ని గౌరవిస్తే దేవుడు మీకు మరింత శక్తిని ఇస్తాడు. ఎందుకంటే మీ ముందు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే ఈ 4 రోజులలో శరీరం చెప్పే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి. ఉద్యోగం మరియు కర్మస్థానంలో దేవుడు తెరవబోతున్న కొత్త ద్వారం. మేషరాశివారు కష్టపడటంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యరు. కాని కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. అదే పరిస్థితి గత కొంతకాలంగా చాలామందికి ఉండి ఉండవచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం, మీరు అర్హత ఉన్న అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోవడం, లేదా మీ ప్రతిభను ఎవరూ గమనించడం లేదనే భావన కలిగి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. దేవుడు మీకు పంపుతున్న సంకేతాలలో ఒకటి ఉద్యోగం మరియు కర్మస్థానానికి సంబంధించినది. ఈ సంకేతం మొదట చిన్నదిగా కనిపించినా తరువాత పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఒక కొత్త బాధ్యత రావచ్చు. మొదట అది అదనపు పనిలాగా అనిపించచ్చు. కాని భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. మీపై నమ్మకం ఉంచి ఒక ముఖ్యమైన పని అప్పగించే అవకాశముంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కూడా మంచి కదలికలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఇచ్చిన దరఖాస్తులకు స్పందన రావచ్చు. ఒక పరిచయం ద్వారా సమాచారం రావచ్చు. అనుకోని సమయంలో వచ్చిన ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశంగా మారవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా ఇది మంచి సమయం. మీరు కొత్తగా ఆలోచించిన ప్రణాళికలు అమలు చేసే అవకాశం వస్తుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు లేదా కొత్త పరిచయాలు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దేవుడు తలుపు తెరుస్తాడు, కాని లోపలికి నడవాల్సింది మనమే. అందుకే భయాన్ని పక్కనపెట్టి అవకాశాలను స్వీకరించాలి. కొందరు మేషరాశివారు గతంలో జరిగిన అపజయాల వల్ల కొత్త ప్రయత్నాలకు వెనకాడుతుంటారు. కాని ఇప్పుడదే తప్పు మళ్లీ చెయ్యకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. ఒక సహోద్యోగి, ఒక స్నేహితుడు లేదా ఒక పెద్దమనిషి చెప్పే మాటలో మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచన దాగి ఉండవచ్చు. దేవుడు చాలాసార్లు అవకాశాలను మనుష్యుల రూపంలో పంపుతాడు. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళితే, ఎవరినైనా కలిస్తే లేదా ఏదైనా కొత్త విషయం వింటే దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో తదుపరి విజయానికి దారిచూపే సంకేతం అదే కావచ్చు. ఈ సమయంలో మీ కష్టం, మీ పట్టుదల, మీ ధైర్యం కలిసి మీకు ఒక కొత్త స్థాయిని చూపించే పరిస్థితి ఏర్పడుతోంది. విద్య, పిల్లలు మరియు భవిష్యత్తు ప్రణాళికల విషయంలో దేవుడు చూపిస్తున్న ఆశ్చర్యకరమైన సంకేతం. మేషరాశివారికి జూన్ 24, 25, 26, 27 తేదీల మధ్య కనిపించే మరో ముఖ్యమైన దైవ సంకేతం భవిష్యత్తుకు సంబంధించినది. చాలామంది ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాని దేవుడు మీకు పంపుతున్న సంకేతాలు రాబోయే నెలల్లో మీ జీవితం ఎలా ఉండబోతోందో ముందుగానే తెలియజేస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు,
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారు, కొత్త కోర్సులు నేర్చుకోవాలని అనుకుంటున్నవారు మరియు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న తల్లిదండ్రులకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామంది మేషరాశి విద్యార్థులు గత కొంతకాలంగా తమ కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని భావిస్తూ ఉండవచ్చు. చదివినవి గుర్తు ఉండకపోవడం, పరీక్షల భయం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురై ఉండవచ్చు. కాని ఇప్పుడు గ్రహస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. మీరు నేర్చుకునే ప్రతి కొత్త విషయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. అందుకే ఈ సమయంలో చదువు లేదా నైపుణ్యాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది మేషరాశివారికి ఒక కొత్త కోర్సు, ఒక కొత్త శిక్షణ లేదా ఒక కొత్త విద్యా అవకాశం గురించి సమాచారం రావచ్చు. మొదట అది చిన్న విషయంలా అనిపించచ్చు, కాని భవిష్యత్తులో అదే మీ జీవితానికి బలమైన పునాది కావచ్చు. దేవుడు ఎప్పుడూ పెద్ద తలుపు ఒక్కసారిగా తెరవడు, ముందుగా ఒక చిన్న కిటికీ తెరుస్తాడు. దాన్ని గుర్తించినవారే ముందుకు వెళ్తారు. పిల్లలు ఉన్న మేషరాశివారికి కూడా శుభసూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల చదువులో పురోగతి కనిపించవచ్చు. గతంలో ఆందోళన కలిగించిన విషయాలు నెమ్మదిగా తగ్గవచ్చు. ఒక మంచి వార్త లేదా ఒక చిన్న విజయం కుటుంబంలో ఆనందాన్ని పెంచవచ్చు. ఈ సమయంలో మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇల్లు, స్థలం, వ్యాపారం, ఉద్యోగం లేదా కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన కొత్త ప్రణాళికలు మీ మనసులోకి రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలోచనల వెనుక కూడా ఒక దైవిక ప్రేరణ ఉంటుంది. దేవుడు మీ మనసులో కొత్త ఆశలను నింపడం ప్రారంభిస్తున్నాడు. కొన్నిసార్లు ఒక పుస్తకం, ఒక ప్రసంగం, ఒక గురువు చెప్పిన మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఈ 4 రోజుల్లో అలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశాలున్నాయి. మీరు వినే ప్రతి మంచి మాటను గమనించండి, ఎందుకంటే దేవుడు చాలాసార్లు జ్ఞానం రూపంలో సంకేతాలు పంపుతాడు. మీ జీవితంలో ఇప్పటివరకు కనిపించని ఒక స్పష్టత రావడం కూడా ఈ సంకేతంలో భాగమే. నేను ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు సమాధానం దొరకడం ప్రారంభిస్తుంది. మీరు గతంలో సందిగ్ధంలో ఉన్న విషయాలపై ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకునే స్థితికి చేరుకుంటారు. దేవుడు మీకిచ్చే చివరి సంకేతం. మీ ప్రార్థనలకు సమాధానం దగ్గరలో ఉంది. మేషరాశివారికి ఈ 4 రోజులలో అత్యంత శక్తివంతమైన దైవ సందేశం ఇదే. గతంలో మీరు ఒంటరిగా కూర్చొని దేవునితో మాట్లాడిన సందర్భాలుండవచ్చు. మీ బాధలు చెప్పుకున్న సందర్భాలుండవచ్చు. ఎవరికీ చెప్పలేని సమస్యలను దేవుని ముందు ఉంచిన రోజులుండవచ్చు. కొన్నిసార్లు దేవుడా, నన్ను వింటున్నావా అని కూడా అనిపించుండవచ్చు. కాని ఇప్పుడు దేవుడు మీకొక విషయం తెలియజేయబోతున్నాడు. మీరు చేసిన ప్రార్థనలలో ఒక్కటి కూడా వృధా కాలేదు. ప్రతి కన్నీరు, ప్రతి ప్రార్థన, ప్రతి బాధ ఆయన దృష్టిలో ఉంది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో కొన్ని సంఘటనలు వేగంగా జరగడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి కదలిక కనిపించవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, డబ్బు కావచ్చు, కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు, లేదా ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. మీరు ఆశ వదులుకున్న సమయంలోనే ఆ విషయం గురించి సమాచారం రావచ్చు. దేవుడు పంపే ఈ చివరి సంకేతం సాధారణంగా మనసులో ప్రశాంతత రూపంలో వస్తుంది. పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఏదో మంచి జరగబోతోంది అనే భావన కలుగుతుంది. ఆ భావనను తక్కువ అంచనా వేయకండి. అది దైవిక శక్తి మీలో పనిచేస్తోందనే సూచన. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో దేవాలయానికి వెళ్లాలనే కోరిక బలంగా కలగవచ్చు. కొందరికి ఒక ప్రత్యేక దేవుడి పేరు పదే పదే గుర్తురావచ్చు. మరికొందరికి భక్తిపాటలు వినాలని అనిపించవచ్చు. ఇవన్నీ దేవుడు మిమ్మల్ని తన వైపు పిలుస్తున్న సంకేతాలే. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలంగా మార్చాయి. మీరు అనుభవించిన నిరాశలు మీకు సహనాన్ని నేర్పాయి. మీరు కోల్పోయినవి మీకు విలువను అర్థం చేసుకునేలా చేశాయి. ఇప్పుడు ఆ అనుభవాలన్నీ కలిసి మీకొక కొత్త మార్గాన్ని చూపబోతున్నాయి. ఈ 4 రోజులలో ముఖ్యంగా ఒక విషయం చెయ్యండి. మీ హృదయంలో ఉన్న కృతజ్ఞతను వ్యక్తపరచండి. మీకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకోండి. మీ వద్ద ఉన్నదానికి దేవుడికి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే కృతజ్ఞత ఉన్నచోటే కొత్త ఆశీర్వాదాలు ప్రవేశిస్తాయి. మేషరాశివారికి ప్రత్యేక పరిహారాలు. జూన్ 24 నుంచి 27 వరకు ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా నిలబడి 11 సార్లు ఓం అంగారకాయ నమః అని జపించండి.
మంగళవారం రోజున సమీప హనుమానాలయం సందర్శించి 9 ప్రదక్షిణలు చేయండి. బెల్లం మరియు వడపలుపు నైవేద్యంగా సమర్పిస్తే కుజగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. బుధవారం రోజున వినాయకుడికి గరికగడ్డి సమర్పించి ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించి అడ్డంకులు తగ్గుతాయి. గురువారం రోజున పసుపురంగు వస్త్రం లేదా శనగలు దానం చెయ్యండి. గురు అనుగ్రహం పెరిగి ఆర్థిక విషయాలలో శుభఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం మరియు కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. సాధ్యమైనవారు ఈ 4 రోజులలో ఒకసారి హనుమానాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లేదా శివాలయం దర్శించండి. అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి. మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూసిన మేషరాశివారైతే కామెంట్లో తప్పకుండా ఓం అంగారకాయ నమః అని రాయండి. అలాగే ఈ 4 రోజులలో దేవుడు పంపుతున్న 3 సంకేతాలలో మీ జీవితంలో ఏ సంకేతం కనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రాబోయే ప్రతి రాశి ఫలితం మరియు జ్యోతిష్య విశేషం మీకు ముందుగా అందుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో పని చేశాయా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.